వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. మెయిన్గా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ముందు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చాయి. నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ హాల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్లనో సరిగ్గా ప్రిపరేషన్ కావడానికి వచ్చిన ప్రాబ్లం వల్లనో మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అనే డౌట్ అందరికీ అయితే ఉంది. మీకు ఏం చేయాలి, ఇయర్ వేస్ట్ అవ్వకుండా మీరు బీటెక్ కంప్లీట్ చేయాలి అంటే, లేదు మిగిలిన బైపీసీ స్టూడెంట్స్ మిగిలిన కోర్సెస్ కంప్లీట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఓన్లీ ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే. మిగిలిన చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, మనకు చాలా కోర్సెస్ కూడా ఉంటాయి జాయిన్ అవ్వడానికి. లేదు చాలా కాలేజెస్ కూడా ఉంటాయి వితౌట్ ఎంసెట్ జాయిన్ అవ్వడానికి కూడా. సో అవన్నీ ఏంటి, మీరు ఎలా చేయొచ్చు అనేది క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ థింగ్, మీకు నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఈ ఎగ్జామ్ ఒక్కటే ఫైనల్ కాదు. మీరు బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్నా, బైపీసీ స్టూడెంట్స్ వేరే కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా, మనకు లాస్ట్ ఇయర్స్లో స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు కదా, కాలేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఒక్కొక్క కాలేజ్ సంబంధించి స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ మళ్ళీ తీసుకున్న తర్వాత మీకు షేర్ చేస్తాను. ఆ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అనుకుంటే ఆ కాలేజ్ జాయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిన వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుందని కాదు. నేను ఫస్ట్ స్టూడెంట్స్ని కనుక్కున్న తర్వాత ఏ కాలేజ్ ఎలా ఉంది, ఏ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు వాట్సాప్లో ఆ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కాల్ కానీ మెసేజ్ చేయడానికి నెంబర్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడు క్వాలిఫై కాకపోయినా, ఇంజనీరింగ్ అయినా, ఫార్మసీ అయినా, మిగిలిన ఏ కోర్సెస్ జాయిన్ అవ్వడానికైనా యూజ్ అవుతుంది. ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎంసెట్ ఒకటే కాదు, చాలామంది స్టూడెంట్స్ ఇలా ర్యాంక్స్ మిస్ అవుతే వేరే కాలేజీలో ఎక్కువ డబ్బులు పే చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా మీరు డొనేషనే మినిమం 16 lakhs, 20 lakhs, 10 lakhs కాలేజ్ ఫీ కాకుండానే పే చేయాల్సి ఉంటుంది. సో అలా ఫీ బర్డెన్ లేకుండా కూడా మీకు విత్ హాస్టల్ కాలేజ్ ఫీజుతో మినిమం 7 lakhs, 8 lakhs, 10 lakhsతో ఉన్న మంచి కాలేజెస్, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను మనకు వచ్చిన స్టూడెంట్స్ రివ్యూ బేస్ చేసుకొని షేర్ చేస్తూ ఉంటాను. వాటిని వెరిఫై చేసుకుంటూ మీ కాలేజ్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో జాయిన్ అవ్వచ్చు. సో వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ.